శనార్థులలో తెలంగాణ సాయన్న ఆట పాట మాట పేరు మాత్రం బాగానే ఉంది, గరిగట్టే ఉంది. కానీ అన్న మాట్లాడేటటువంటి విశ్లేషణ కానీ ఇప్పుడు ఏదైతే కొన్ని మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇచ్చే సన్న బియ్యము, కందిపప్పులు, ఉప్పులు, చక్కెర గిరి ఒక్కటే ముచ్చట అన్నని అడుగుదాము. మనిషికి 35 కేజీల బియ్యం ఇస్తాడు. తెలంగాణ ప్రభుత్వం మనకిచ్చే రేషన్ కార్డులలో ఇదొక కార్డు, దీని కార్డు పేరు చెప్పే ముందటిని అడగాలి. చెప్పు. 35 కిలోలదా? 35 కిలోలు ఇస్తాడు. అంతో దయ కార్డు అన్న అబ్బో. ఎందుకంటే అప్పుడప్పుడు మేధావులను కూడా టెస్ట్ చేయాలి. మనం టెస్ట్ కాదు టెస్ట్ చేయాలి. టెస్ట్లో పాస్ అయితేనే మేధావుని ఒప్పుకోవాలి, లేకపోతే కాదన్నట్టు కదా మరి. సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది? రేషన్ కార్డుల గురించి ఏదో ఏదో చెప్తా ఉన్నారు. మహిళలకు రేషన్ కార్డుల మీద పెద్దరిగా మీయబోతా ఉన్నారంటే ఇప్పటికే ఉచిత బస్సులు ఇచ్చి అట్లా కొంచెం అంటే మహిళలకు ఏది అంటే వాళ్ళకు కొంచెము గౌరవం ఇచ్చుడు కావచ్చు, మర్యాద ఇచ్చుడు మంచిది. ఎందుకంటే మన తల్లి చెల్లి అక్క అందరు ఉంటారు, ఇవ్వాల్సిందే కదా. కానీ రేషన్ కార్డుల మహిళలకు పెద్దపీట వేయడము అంటే ఏడికైనా పథకాల గురించి పోవాలప్పుడు ఇంటి పెద్ద పోవాలి కదా. మరి మహిళ పోతే ఇబ్బందులకు గురి అవుతుందా కాదా? మహిళ పోతే ఇబ్బందులకు గురి అనేది మీ ఆలోచన. అవు, కానీ మహిళ ఆలోచన కాదు, ప్రజల ఆలోచన. అదే మీ ఆలోచన, అట్లనే ప్రజల ఆలోచన. ఇదంతా జెంట్స్ అంటే మొగళ్ళ ఆలోచన అన్నట్టు. ఓకే, వాళ్ళకు గౌరవంగా అన్ని అథారిటీస్ వాళ్ళకు ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుంది అన్నమాట. సరే ప్రజలారా, ఇప్పుడు మనకు ప్రభుత్వం ఏ ప్రకటించింది, ఏం కథ, దీని మీద సాయన్న ఒపీనియన్ ఏంది, ఆయన ఆత్మ ఏంది, అంతరాత్మ ఏంది, రెండు ఉంటాయి. అంతరాత్మనేమో ఏ అబద్ధం చెప్తున్నావు, ఏ నిజం చెప్పు అని అంటూ ఉంటుంది. ఈ ఆత్మ ఏం చెప్తుంది, ఇప్పుడు మనం కరెక్టే మాట్లాడాల, కొన్ని ఏం అటు ఇటు పోవద్దు అని ఆత్మ. ఈ ఆత్మ అంతరాత్మ ఏం చెప్తుందో చూద్దాం ఇప్పుడు. అయితే తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వబోతూ ఉన్నది. దాని మీద మీ విశ్లేషణ కావాలని పిలవడం జరిగింది. ఈ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ మొదలు, తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం. ఈ ముచ్చట ఎవరెవరికి ఎట్టెట్లా ప్రారంభం చేయబోతా ఉన్నారు, ఏం చెప్పబోతా ఉన్నారు టచ్ చేయకే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతను నిర్ధారించడానికి మరియు పేద సంక్షేమ ప్రయోజనాలు అందించడానికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించింది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి రేషన్ కార్డులను జారీ చేయడము లక్ష్యంగా పెట్టుకుంది. వీటిని పోస్ట్ కార్డు పరిణామంలో ప్రభుత్వ లోగో మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలతో రూపొందించారు. ఈ కొత్త రేషన్ కార్డులలో రేషన్ షాప్ నంబరు, కుటుంబ సభ్యుల సమాచారము, ఇంటి చిరునామా మరియు ప్రాధకర్షత మరియు ఏంటంటే ప్రాప్యతను పెంపొందించి క్యూఆర్ కోడ్, బార్ కోడ్ను వివరాలు ఉంటాయట. క్యూఆర్ కోడ్, బార్ కోడ్ అంటే ఇప్పుడు అన్న మనకు పాన్ కార్డు ఉన్నది, దాని మీద ఏముంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కానర్ లెక్క. లేదు, వీళ్ళు క్యూఆర్ కోడ్, బార్ కోడ్ ఏదన్నా ఒకటి ఖచ్చితంగా రేషన్ కార్డుల మీద ఇవ్వాలి అని ప్రభుత్వం చెప్తా ఉన్నది. దాని మీద నీ అభిప్రాయం ఏందన్నా, అట్లా ఇస్తే బాగుంటుందా? క్యూఆర్ కోడ్ మీద, రేషన్ కార్డు మీద క్యూఆర్ కోడ్, బార్ కోడ్ ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వం చెప్తుంది. దాని మీద నువ్వేమంటావు, అంటే నీ అభిప్రాయము? అది ఇస్తే మంచిదే అన్నట్టు. ఎలాంటి ఇక ఇప్పుడు మధ్యలో దొంగలు ఉంటారు కదా, ఆ దొంగలు తీయకుండా ఉంటుందని ఖచ్చితంగా అరుగులకే చేరాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అట్లా పెడుతుంది అన్నట్టు. ఓకే 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 అట్లా మంచిదే అన్న. అయితే ఇంకోటి, రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డుల మీద కుటుంబ సభ్యుల పేర్లు రేషన్ కార్డు మీద ఇవ్వడం కూడా కొంతమంది ఏమో కరెక్ట్ కాదు అని అంటారు, కొంతమంది కరెక్ట్ అంటారు. నీ అభిప్రాయం? రేషన్ కార్డు మీద పేర్లు, అవును, కార్డు ఉన్నదే గింత, దాని మీద పేర్లు ఇయ్యడు, అవును, కరెక్ట్ కాదని కొంతమంది. ఎందుకంటే నువ్వు క్యూఆర్ కోడ్ ఇస్తున్నావు కదా, అందులోనే డీటెయిల్స్ ఉంటాయి కదా, మళ్ళీ కార్డు మీద ఇస్తున్నాడు ఎందుకు? అంటే ఇప్పుడు కార్డు మీద ఇంటి పెద్ద పేరు ఒక్కటే ఉంటే సరిపోద్ది. కానీ ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఏమో లోపల ఉంటుంది, అది స్కాన్ చేస్తేనే బయటకు చూపిస్తుంది. కానీ ప్రతిదానికి స్కాన్ చేసి చూడలేరు కదా, పైన చూడగానే కొన్నిటికి ప్రభుత్వ పథకాల గురించి అడుగుతుంది కాబట్టి ఈజీగా చూసి ఇదన్నట్టు. ఇప్పుడు పలాని తెలంగాణ సాయన, పలాని తెలంగాణ సమాజం టీవీ ఛానల్ అనిల్ అన్న అన్ని స్కాన్ చేసి లోపలికి వెళ్ళరు కదా, అన్ని టైంలో కూడా స్కాన్ చేయడానికి
ఎవరికి హక్కు హత్తాటు లేదనమాట. చూడగానే రాసేస్తారు అన్నట్టు. ఇందులో సభ్యులు ఎందరు, పెద్దోళ్ళు ఎవరు, చిన్నోళ్ళు ఎవరు అని. దానికోసం అయితే కొంతమంది ఏమంటా ఉన్నారంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, అవును, నీకు ఓ కొడుకున్నాడు, మీ భార్య మీది ఉండగా మీ కొడుకు కోడలిది, నలుగురిది రేషన్ కార్డు మీద పేరు కానీ అవన్నీ వచ్చిన తర్వాత నీ కొడుకు ఏరు పడుతుందో అలాగ అయిపోతుంది, పెళ్ళి అయిపోయి. అప్పుడు తర్వాత ఈ రేషన్ కార్డు క్యాన్సిల్ చేయాలి కదా, మరి నీ పేరు మీద ఇప్పుడు దాని మీద ఉన్న పేర్లు తీసేయాలి. అవును, తీసేయాలి. మళ్ళీ దానికో తతంగం అంతా కావాలి. తతంగం అంటే ఇప్పుడు వాళ్ళకు ఫ్యామిలీ వేరే అయింది కాబట్టి ఇందులో నుంచి రేషన్ కార్డు వాళ్ళకి చేయాలి, ఇలా తీసేయాలి, అందులో ఎక్కియాలి. ఈ రేషన్ కార్డు మీద అయితే ఉన్న పేర్లు ఇట్లా కొట్టేరాదు కదా, కొట్టేయాలి కదా, మళ్ళీ కొత్త కార్డులు ఇవ్వాలి కదా. అదే ఇప్పుడు అందరికీ ఏమున్నది అంటే, కార్డు మీద ఇచ్చేటప్పుడు పేర్లు ఇంటి పెద్ద పేరు ఒకటి ఇచ్చి క్యూఆర్ కోడ్ కానీ బార్ కోడ్లో కానీ పొందుపరిస్తే బాగుంటుంది అని కొంతమంది అంటా ఉన్నాం ముచ్చట. అట్లనే ఇంకా కొన్ని ముచ్చట్లు, ఆహార భద్రత కార్డు ఇది కాకుండా గిడైగో రేషన్ కార్డు. మనం ఏమనుకుంటా ఉంటాం, రేషన్ కార్డులో బియ్యం మాత్రమే తీసుకోవచ్చు, రేషన్ కార్డు ఓన్లీ బియ్యానికి మాత్రమే పరిమితి అని మనం అనుకుంటా ఉంటే ఇప్పుడు అట్లా కాదట. తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఏంటంటే వృద్ధులు మరియు వికలాంగులు పెన్షన్లు, ఆరోగ్య భద్రత ప్రయోజనాలు, గృహ పథకాలు, పేద కుటుంబాల పిల్లలకు విద్యా మద్దతు. కొంచెం పెద్ద చూపిద్దాం. ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే కొత్త రేషన్ కార్డుల పంపిణీతో ఈ సంఖ్య కోటికి చేరుతుందని రాష్ట్రంలోని పేదలకు ఆహార భద్రతను పెరుగుతుందని భావిస్తున్నారు. వీడికి ఆపి మాట్లాడదు. ఇప్పుడు అన్న, వికలాంగులు, వృద్ధులు, పింఛన్లు, ఆరోగ్య భద్రత, అట్నే గృహ పథకాలంటే 200 యూనిట్ల కరెంటు, గ్యాస్ సిలిండరు, ఇటువంటి పేద కుటుంబాల పిల్లలకు విద్య మద్దతు, చదువుకునేటి, ఇవన్నీ కూడా రేషన్ కార్డులోనే ఏ రకంగా పొందుపరుస్తారు నా డౌట్. అంటే ప్రజల డౌట్ అదే, ఒక్క రేషన్ కార్డులోనే మన డీటెయిల్స్ ప్లస్ పెన్షన్లు కూడా, అంటే రాబోయే రోజుల్లో పెన్షన్ కూడా ఇయ్యరేమో అనే డౌట్. పెన్షన్కి బుక్ ఇయ్యరేమో. ఇప్పుడు మనకు ఎట్లా పెన్షన్ బుక్ ఉన్నది, అవును, మరి ఇక్కడ ఏమి ఇచ్చారు, వృద్ధులు వికలాంగులకు పెన్షన్లకు సంబంధించి కూడా దీంట్లోనే ఉంటుంది డాటా, రేషన్ కార్డులో ఉంటుంది. ఇది అదే కదా కథ. అవును, ఇగో గృహ పథకాలు కూడా, మన పేద కుటుంబాల పిల్లల విద్యుత్ మద్దతు కూడా దీంట్లోనే ఉంటుంది. అంటే దానికి అర్థం ఏంది, ప్రతి దానికి రేషన్ కార్డు వాడుతుండ్రు కదా, అది కొడితే బయోడేటా మొత్తం కనిపించాలన్నమాట. అది కొడితే మొత్తము కనిపించాలన్నమాట. కనిపిస్తేనే లెక్క. ఇప్పుడు పలాని జిల్లాలో ఒక రైతున్నాడు అనుకో, ఆయనది ప్రతి దానికి అన్ని అడగాల్సిన అవసరం లేదు. ఆయన డాటా ఒక నంబర్ కొట్టగానే ఆయనకు ప్రభుత్వం నుంచి ఎన్ని చేరినాయి, ఏముంది, ఏం కథ అని అలా కనిపించాలి. ఈజీ పని అయిపోతుంది కదా అట్లా. ఈడ ఏం జరుగుతూ ఉన్నది అంటే, పింఛని ఉండే విధానాన్ని, పింఛని తీసుకుంటే పింఛని గురించి కొన్ని అవసరమైన పత్రాలు, డాక్యుమెంట్లు ఉండి పింఛని బుక్ అనేది రావడం జరుగుతుంది. అది వేరే ముచ్చట. కానీ ఈ సౌర సరఫరాల శాఖకు సంబంధించి పింఛని దాన్ని ఎలా పొందుపరుస్తారు ఈ శాఖను, ఇది ఒక్కటి ఉంటే మనం చిన్న ఉన్నప్పుడు చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గుగ్గిపేట కోడి కొంగ అన్నట్టు అగ్గిపేట, అవునా కదన్న, అగ్గిపేట కాడికి వెళ్ళి మొదలు పెడితే బియ్యము, ఉప్పు, పప్పు, మంచి నూనె, సంక్రాంతి వచ్చిందంటే 10 రకాల పప్పులు, ఉప్పులు, పిండి అన్ని ఇద్దరు. అవును, ఎలా మన రేషన్ షాపులు ఇద్దరు. అప్పుడు అదే బరికత అనిపించింది, రాగానే పండుగ వెళ్ళినట్టు. పండుగ సమయానికి అంతే, సమయానికి బియ్యము, అవిటితో పాటు అన్ని వస్తువులు ఇక నూనె కాడికి వచ్చే అగ్గిపేట కాడికి వచ్చినాయి అన్ని. పండుగ వెళ్ళిపోతుంది ఆ ఖర్చుల మీద. ఇప్పుడు ఏమైంది, ఏదైతే మనకు సంబంధించినటువంటి ఈ యొక్క దాన్ని ఏమంటారు, ట్యాక్స్ విధానం రాగానే మార్కెట్ మాఫియా, గల్లీకి 2 మార్కెట్లు, గల్లీకి ఇంటి పక్కన 2 దుకాన్లు, అంటే చిన్న 800 ఊళ్ళలోనే 15-20 దుకాన్లు అయినాయి. 800 మంది ఉన్న ఊళ్ళలోనే. అంటే మార్కెట్ మాఫియా ఏ రకంగా మోపైందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, ఇగో సబ్సిడీ ఆహార ధాన్యాలు, బియ్యము, గోధుమలు, చక్కెర, వంట నూనె, నిత్యావసర వస్తువులు అన్నీ తక్కువ ధరకు కూడా లభిస్తాయి. పేద కుటుంబాలకు ఆహార ఖర్చులపైన తగిన ఆర్థిక భారాన్ని అనుభవిస్తాయి. అంటే ఖర్చులు తగ్గి ఆర్థిక భారాన్ని కూడా మనకు తగ్గించే ఉపాయం తీసుకొస్తా ఉన్నదంటే తెలంగాణ ప్రభుత్వం. అవును, నిజంగా అవుతుంది అంట. అది అవుతుంది. మరి అయితే పేద కుటుంబాలకు ఇప్పుడు ఉన్నోళ్ళు అయితే షాప్లోకి వెళ్ళి కొనుకొచ్చుకుంటారు. కానీ ఈ రకంగా ప్రభుత్వం ఇస్తే పండగ ఆ పేద కుటుంబంలో సంతోషాన్ని ఇస్తుంది.
మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా బియ్యము, గోధుమలు, చక్కెర, వంట నూనె, ఇతర వస్తువులు 9 రకాల వస్తువులను ఇచ్చింది మొన్న. ఇప్పుడేమో మనం 3-4 మొన్న అవునే టక్కన మాట అంటారు, మళ్ళీ ఏ మాటను వెనుక తీసుకుంటారు. మొన్న 9 వస్తువులు అన్నారు, ఇప్పుడు 3 వస్తువులు ఉన్నాయి. అంటే విడతల వారిగా పెంచుతారు అన్నట్టు. ప్రతిదానికి ఆన్సర్ ఉంటుంది అన్న దగ్గర. దీని గురించి మనం ఏప్రిల్ 1వ తారీఖు దాకా వెయిట్ చేద్దాము. మన దగ్గరికి వెళ్ళి సన్న బట్టలు కొన్నారు, బోనస్ చేసినామని మాట్లాడారు. బోనస్ ఏటు వేయిందో ఏమైందో కానీ సన్న బియ్యం పట్టించి మిల్ల పెట్టిరట, మాగుతున్నాయట. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనకు రేషన్ షాపులకు వస్తాయట. వీటితోటి పప్పులు, ఉప్పులు, చక్కెర వంటలు అవన్నీ వస్తాయని కోరుకుంటున్నాము. కంపల్సరీ ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా వస్తుంది కూడా. ఉగాది అంటే ఉగాదికి చక్కెర అవసరం కాబట్టి కంపల్సరీగా గోధుమ పిండి కూడా అవసరం. గోధుమ పిండి, చక్కెర పోలేలు చెప్తాం కదా, పోలే చేసుకోవాలి పప్పుతో సహా. వంట నూనె కూడా అవసరమే. అదే మరి నూనె లేకుండా నడవదు కదా. అంటే ఈ 4 ఉగాదికి అవసరమే. బియ్యం అవసరమే, గోధుమలు అవసరమే, చక్కెర అవసరం, అన్నీ అవసరమే. ఒక కుటుంబానికి అదేమంటారు తెలిసిన పెద్ద మనుషులు, ఉప్పుతో 9 పప్పుతో 10 అన్నట్టు అన్ని ఉంటేనే ఆ కుటుంబానికి వెళ్తుంది, పండుగ ఉంటుంది. కాబట్టి మేము కూడా అవన్నీ కావాలని కోరుకుంటున్నాము. నువ్వు వచ్చిన మాట ముచ్చట సందర్భంగా మాకు కూడా అవన్నీ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన స్టూడియోలో నా ఛానల్ కోసం మాట్లాడి పెట్టినందుకు కూడా నీకు కూడా కళాభివందనలు తెలియపరుస్తున్నాను. అన్న ఛానల్ కోసం మాట్లాడాం అనుకున్నా, అన్న కొంచెం కూపీలు గుంజుదాం అనుకున్నాం, కానీ ఇలా అన్నీ మంచి ముచ్చట్లు ఉన్నాయి. ఎందుకంటే ఉప్పులు, పప్పులు, గోధుమలు, పిండి అన్నీ రావాలి. ఈడ ఏం రాజకీయం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి ఇవ్వాలి. రేవంత్ సర్కార్ ఇవి ఇచ్చారంటే, ఈ యొక్క రేషన్ కార్డులు ఇచ్చారంటే కూడా 100% ఖచ్చితంగా అందరూ యాద్ చేస్తారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై సాయన్న, జై హింద్, జై అనిల్ అన్న.